అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి వెనక వైసీపీ ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అసలు ఎందుకు ఇలా చర్చించాలి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ. గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉన్న ఏకైక వ్యతిరేక పార్టీ అదే కాబట్టి ప్రతిపక్ష పార్టీ. అండ్ ఒక 40% ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న పార్టీ. ఒక బలమైన పార్టీ. సో ఆ పార్టీకి రావణ్ వంటి వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అసలు సపోర్ట్ చేసిందా లేదా? అతని వెనక వైసీపీ ఉందా లేదా? ఇదంతా కుట్రపూరితంగా ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందా? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దయచేసి కంటెంట్ చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం మ్యాక్సిమం షేర్ చేయండి, అందరికీ లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చాలా పాయింట్లలో డిస్కస్ చేయాలి. అసలు రావణ్ వెనక వైసీపీ ఉంది అని ఇప్పుడు చర్చ జరగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజను జగన్మోహన్ రెడ్డి గారిని గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రశ్న టీంలో సభ్యురాలుగా ఉన్న గమన అనే అమ్మాయి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని డీల్ చేసి జాగ్రత్తగా సాల్వ్ చేయండి, చూసుకోండి మొత్తం అని చెప్పి దేవినేని అవినాష్కి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఈ ప్రశ్న రావణ్ కేసు డీల్ చేసే సమన్వయ బాధ్యతను దేవినేని అవినాష్కి అప్పచెప్పారు. ఇక రెండోది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రశ్న రావణ్ కేసు వాదించడానికి ఎంటర్ అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అది అతను చేసింది కరెక్ట్ కాదు, సో న్యాయపరంగా మరీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే మేము చూసుకుంటాం, న్యాయపరమైన సహకారం అందిస్తాం, ఏదో ఒకటి చెప్పొచ్చు, లేదా కొన్నాళ్ళు వేచి చూసే ధోరణి పాటించవచ్చు. కానీ ఇక్కడ నేరుగా ఎంటర్ అయ్యారు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎంటర్ అయ్యారు అంటే వైసీపీ రావణ్ను కాపాడడానికి రంగంలోకి దిగింది. అలా రంగంలోకి దిగాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ప్రశ్న రావణ్ పక్కా యాంటీ హిందూ, యాంటీ సనాతన ధర్మం, యాంటీ పవన్ కళ్యాణ్, యాంటీ బీజేపీ. సో అతను నాస్తికుడుగా, హేతువాదిగా తనను తాను పరిచయం చేసుకుంటూ, పర్టికులర్గా నాస్తికుడు అంటే అన్ని మతాలని లేదా అందరు దేవుళ్ళ మీద కూడా ఒకే భావజాలంతో ఉండాలి. కానీ ఆయన ఓన్లీ హిందూ మతాన్ని మాత్రమే ద్వేషిస్తూ, హిందూ దేవతలను మాత్రమే ద్వేషిస్తూ, కామెంట్ చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని మాత్రమే అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ, పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అతను వీడియోస్ చేసేవాడు. సో ఈ భావజాలం ప్రకాష్ రాజ్ గారికి ఉంది కాబట్టి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ గారు కూడా అంతే. ఆయన కూడా ఒక యాంటీ హిందూ, యాంటీ సనాతని అండ్ యాంటీ పవన్ కళ్యాణ్, యాంటీ బీజేపీ. సో వీళ్ళిద్దరు భావజాలం కలిసింది కాబట్టి అతను మరి ఎలా సహకరించాడో, ప్రశ్నారావు నేరుగా మాట్లాడేవాడు, ప్రకాష్ రాజ్ గారు తెర వెనుక ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికీ కొంత ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ తులసి చంద్ లాంటి వాళ్ళు కమ్యూనిజం భావజాలం పరంగా కనెక్ట్ అయ్యారు. సో ఒక రకంగా కమ్యూనిస్ట్ భావజాలంలో కూడా ఈ నాస్తికులు, హేతువాదులు ఉంటారు. కాకపోతే వీళ్ళు పీక్స్లో ఉన్నారనమాట, నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే హిందూ సాంప్రదాయాలను ఆయన కూడా పెద్దగా పాటించాల. అధికారంలో ఉన్నప్పుడు పాటించలేదు, అధికారం పోయాక పాటించలేదు, హిందూ సాంప్రదాయాలను పాటించలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ హిందూ మతాన్ని అవమానించారని నేను చెప్పను, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ సాంప్రదాయాలు పాటించలేదు. టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. అండ్ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు, సీఎం హోదాలో ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో సతీ సమేతంగా వెళ్ళలేదు. అండ్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు తన ఇంటి దగ్గరే పవిత్ర ఆలయాల సెట్టింగ్లు వేసుకున్నారు తప్ప తను వెళ్ళలేదు. సో ఇలా ఆయన హిందూ సాంప్రదాయాలను పెద్దగా పాటించలేదు, పెద్దగా పట్టించుకోలేదు. సో ఇవన్నీ కూడా ఆయన మీద ఒక రకమైన విమర్శ, ఈయన యాంటీ హిందూ ఏమో అనే ఒక రాజకీయ విమర్శ ఉంది. సో అందుకని రావణ్ కూడా యాంటీ హిందూ, తను ఎలాగా ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నారు కాబట్టి తను ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు. అండ్ సో ఎవరైనా మాట్లాడుతుంటే ఏమో తెరవనుకుండా ఎంకరేజ్ చేశారేమో అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ వెనక ఆ కేసును వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు కాబట్టి పోలీసులు అసలు ఇతనికి వైసీపీ ఫండింగ్ ఇచ్చిందా అనే దిశగా ఆరా తీస్తున్నారు. ప్రశ్న రావణ్ కాంటాక్ట్ లిస్టులో వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఉన్నారు. అతను టీడీపీ వాళ్ళతో మాట్లాడుతుంటాడు, వైసీపీ వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అయితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రం వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మంది నుంచి నడిచాయి. వైసీపీ వాళ్ళు చాలామంది అతనికి డబ్బులు ఇచ్చారు. పర్టికులర్గా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో అతని మాటల్లో దూకుడు పెరగడానికి కారణం, ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి కారణం అతనికి కొంత వైసీపీ తెర వెనుక ఫండింగ్ ఇచ్చింది అని ఇప్పుడు పోలీసులకు అనుమానం వచ్చి
అతని లావాదేవీలన్నీ చూస్తున్నారు. ముఖ్యంగా అతను పోలీస్ కస్టడీకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి. అతని వెనక వైసీపీ ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అతనికి ఫండింగ్ ఇచ్చారు, అన్నీ బయటకు వచ్చేస్తాయి. ప్రస్తుతానికి మాత్రం అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి అతని వెనక వైసీపీ ఉంది అని. అయితే ఇదే నిజమైతే మాత్రం వైసీపీ చాలా పెద్ద తప్పు చేసినట్టు. ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు. అతను ప్రశ్న అని పేరు పెట్టుకున్నాడే కానీ అతను ప్రశ్నించలేదు. అతను ద్వేషించాడు. ద్వేషించడం వేరు, ప్రశ్నించడం వేరు. విద్వేషాలు రెచ్చగొట్టడం వేరు, విమర్శ చేయడం వేరు. ఆయన ఆ హద్దులు ఎప్పుడో దాటేశాడు. సో ఒకవేళ రావణ్ వెనక వైసీపీ ఉన్నట్టు తెలిస్తే జనాలకు అర్థమైతే జనం వైసీపీని జీవితకాలం అసహ్యించుకుంటారు.